హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే నిన్న సాయంత్రం తీసిన వీడియో అండి. నిన్న నుంచి వీడియో పెడదామంటే అసలు టైమే లేదండి. నేనైతే ఇక్కడ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఫస్ట్ నుంచి అయితే వీడియో తీసానండి, ఎందుకో తెలియదు కానీ అది కూడా స్కిప్ అయిపోయింది. ఇంకెందుకనేసి అయితే మధ్యలోంచి అయితే వీడియో అయితే పెడుతున్నానండి. నేను అసలు దమ్ బిర్యానీ చేస్తానని అస్సలు అనుకోలేదండి. అప్పటికప్పుడు చేశానండి దమ్ బిర్యానీ. నిన్న బక్రీద్ కదండి, ఒకరికి సెలవు ఉంది, ఒకరికి సెలవు లేదు. మా చిన్నోడు అయితే లేట్కి వెళ్తాడు కదండి, వాడికి ఇంకా లేట్కి వెళ్తాడు కదా అనేసి అయితే నేను డైలీ అయితే 5:30కి అలా లేగుతానండి. నేను ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం అనేసి అయితే 7:30కి అలా లేసానండి. ఇంకా లేచి అప్పటి నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకుని వాడికైతే లంచ్కి అయితే ఎగ్ రైస్ చేశానండి. టిఫిన్ అయితే రవ్వ దోశ వేసానండి. వాడైతే ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా లంచ్ అయితే పట్టుకుని వెళ్ళిపోయాడు, లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయాడు అండి. వాడు వెళ్ళిన కాంచి ఇంక ఇంట్లో పని మొత్తం చేసుకుని మా బుడ్డంతో అయితే ఆడతా కూర్చున్నానండి. ఇంకా అలా ఆడడం అలా దగ్గరగా 1 గంట అయిపోయిందండి. నేనైతే వంట అయితే చేయలేదండి. ఇంకా కూర ఏమి లేదు అనుకుంటే మా వారైతే సైలెంట్కి వెళ్ళి చికెన్ అయితే తెచ్చేసారండి. ఇంకా అప్పుడు చికెన్ తెచ్చినాక టైం లేదు కదండి వండడానికి. ఇంకా రసం ఏవో గుడ్లు అయ్యి కొంచెం ఉక్కరి కింద వేసేసుకుని ఏదో తినేసామండి. ఇంకా సాయంత్రం ఫ్రై చేయొచ్చు అనేసి అయితే చికెన్ అయితే నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సాయంత్రం 5 గంటలకు తీసాను బయటికి. ఇంకా అప్పటికప్పుడు అనుకుని అయితే నేను దమ్ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసి వండానండి. వేరే లెవెల్లో కుదిరిందండి దమ్ బిర్యానీ. ముస్లిమ్స్కు చేస్తారు కదండి, టేస్ట్ కలర్ఫుల్గా బిర్యానీ అయితే కుదిరిందండి. నేను ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా సరే చాలా బాగా వస్తుందండి. నేనైతే అక్కడ ఫుడ్ కలర్ వాడలేదండి. పసుపు ఉంటుంది కదండి, నెయ్యిలో వేడి చేసి వేడి నెయ్యిలో పసుపు వేసి అదైతే కలర్ కింద అయితే వాడానండి. బిర్యానీ అయితే చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. ఇంకా మా ఊళ్ళందరూ కూడా తింటున్నారండి. వాళ్ళైతే ఇంకా స్మెల్ కాగలేక అయితే ఇంకా కూర్చున్నారండి కంచాల కాడ. వాళ్ళైతే తింటున్నారండి. నన్ను వేరే లెవెల్లో పొగిడారండి. చాలా బాగుంది బిర్యానీ అండి, చాలా పొగుడుతుంటే నాకు కడుపు నిండిపోయిందండి. నిజంగా మనం చేసిన ఫుడ్ వాళ్ళు మనస్ఫూర్తిగా తింటుంటే ఆ హ్యాపీనెస్ వేరండి. నిజంగానే మనస్ఫూర్తిగా అయితే నాకు కడుపు నిండిపోయిందండి. ఇంకా నేను మా బుడ్డంతో అయితే వీడియో తీస్తున్నానండి, అదైతే తీయనివ్వట్లేదండి. లాస్ట్లో అయితే నేను తింటున్నానండి. నిజంగా వాళ్ళు అనటం కాదు కానండి, వీడియో అయితే బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి నిజంగా.